ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. మనలో చాలామందికి ఒక సర్టెన్ ఏజ్ దాకా ఫేస్ అంతా చాలా బాగుంటుంది. తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ వచ్చినట్టు, లేకపోతే వెడల్పు కనిపించినట్టు, ఉబ్బినట్టు అనిపిస్తుంది జరుగుతుంది. ఒకటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ మూలన, రెండు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సరిగ్గా ఎక్సర్సైజ్ లేకపోవడం, విపరీతమైన స్ట్రెస్. సో రీజన్ ఏమైనా ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చాలా సింపుల్గా ఫేషియల్ యోగా అనేది కూడా ఒకటి ఉంటుంది. నార్మల్ బాడీకి ఎట్లా చేస్తామో అలాగే ఫేస్ మసిల్స్ని మూవ్ చేయటం వలన ఫేస్ అనేది చక్కగా టోన్ అవుతుంది. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఫేషియల్ యోగాలో దవడల దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ వచ్చేస్తే లేదా షేప్ అవుట్ అవుతే టోన్ ఎలా అవ్వాలి మసిల్స్ చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో ఈరోజు మనం ఫేషియల్ యోగా చేయబోతున్నామండి. సో ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో విపరీతమైన స్ట్రెస్ ఉన్నా కూడా ఇక్కడ దవడల దగ్గర ఫ్యాట్ ఫార్మేషన్ ఆర్ సెల్యులాయిడ్స్ అంటారు కొంతమంది, ఆర్ లేకపోతే ఇన్ఫ్లమేషన్ కూడా అయి ఉండొచ్చు. సో ఏదైనా కూడా ఈ మజిల్ ఎక్సర్సైజ్ మూమెంట్ మూలన చక్కగా మజిల్స్ అనేవి టోన్ అవుతాయి. మజిల్స్ మంచిగా రిలాక్స్ కూడా అవ్వాలి. తలకి దగ్గరగా ఉన్న మసిల్స్, మీ ఫేస్ అయినా నెక్ అయినా తొందరగా స్ట్రెస్కి గురవుతాయి అన్నమాట. సో అందుకు కూడా ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు, ఉబ్బినట్టు అనిపించవచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వలన ఈ మజిల్స్ అన్నీ కూడా చక్కగా రిలాక్స్ అవుతాయి. అది ఎలా చేయాలో చూద్దాం. నా ఇప్పుడు మూతిని పౌట్ చేసి లెఫ్ట్, రైట్, లెఫ్ట్. మీరు ఎడం వైపుకి మూతి తిప్పితే కుడివైపు సైడ్ మజిల్స్ అన్ని చక్కగా ఇలాగ స్ట్రెచ్ అవుతున్నాయి. లెఫ్ట్, రైట్. ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ నుంచి తెలుస్తుంది స్ట్రెచ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఎన్నిసార్లు చేయాలి? ఫస్ట్ ఎక్సర్సైజ్ అంటే మీరు లెఫ్ట్కి రైట్కి ఒక 4-5 టైమ్స్ లాగా స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటా వెళ్ళచ్చు. హోల్డింగ్ అనేది ఇంపార్టెంట్. లెఫ్ట్ సైడ్ హోల్డ్ చేసి ఒక 5 సెకండ్స్ అన్నా ఉంచండి. రైట్, అలాగా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లోపల ఫిష్ పోజ్ అంటాం. ఫిష్ లాగా బుగ్గల్ని లోపల తీసుకుంటున్నాం. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ బుగ్గల లోపల తీసుకోవడం కాదు, దవడల దగ్గర నుంచి ఇలా లోపలికి స్ట్రెచ్ చేస్తున్నాం. ఇది కూడా కొంచెం సేపు హోల్డ్ చేయటం వలన మజిల్స్ అనేవి చక్కగా టోన్ అవుతాయి. సో స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ మొహం మీద ముడతలు రావటం కానీ, లేకపోతే మజిల్స్ అన్ని టైట్ అయిపోయినట్టు, లేదంటే ఉబ్బినట్టు కనబడతాయి. సో ఈ ఎక్సర్సైజ్ వలన చాలా మటుకు రిలీఫ్ అయితే వస్తుంది. సో ఫేషియల్ యోగా చేయటం వలన ఒకలాంటిది ఇంకోలాగా మారిపోతుందని కాదు, మీ ఒరిజినల్ షేప్ పాడవకుండా మళ్ళీ రీటైన్ అవటానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ 2 ఎక్సర్సైజెస్ చాలా బాగా హెల్ప్ చేస్తే మసిల్స్ టోన్ అవుతాయి. మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అంటే పౌచ్ చేసి లెఫ్ట్, రైట్, ఎడం వైపుకి అలాగే కుడి వైపుకి. ఈ స్ట్రెచ్ చేసినప్పుడు రోజు కన్సిస్టెంట్గా చేస్తే ఖచ్చితంగా మీకు టోన్ మసిల్స్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. 1 వీక్కే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అలా స్లోగా రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళచ్చు. 2 ఎక్సర్సైజ్ ఇందా చెప్పినట్టు ఫిష్ పోజ్, రిలాక్స్. ఇది కాకుండా మీరు నైట్ బెస్ట్ టైం ఈ ఫేషియల్ యోగా చేయటం అనేది నైట్ టైం అండి. నైట్ రొటీన్ కింద పెట్టుకోండి. చాలామందికి నైట్ కేర్ అనేది తెలీదు. రాత్రి పడుకునేటప్పుడు అన్ని ఆర్గాన్స్ బాడీలో ఎట్లాగా రిపేర్ అవుతాయో స్కిన్ కూడా మ్యాక్సిమం రిపేర్ అవుతుందన్నమాట. సో నైట్ పడుకునేటప్పుడు ఫేస్ వాష్ అనేది చాలామంది ఇగ్నోర్ చేస్తారు. పొద్దునుంచి మీకున్న బాడీ స్కిన్ మీద ఉన్న టాక్సిన్స్ కానీ, ఆయిల్ కానీ, గ్రీస్ కానీ, డస్ట్ కానీ దాంతో పడుకోవటం వలన పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. యాక్నే, పింపుల్స్ అవన్నీ వస్తాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మంచి నిద్ర అయితే పట్టదండి. సో యూ నీడ్ టు రిలాక్స్ అంటే ఫస్ట్ ఫేస్ వాష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొహం కడుక్కుని మాయిశ్చరైజర్ కానీ, ఏదైనా ఆయిల్ కానీ, మైల్డ్ ఆయిల్స్ కానీ రాసుకుని ఈ ఫేషియల్ ఎక్సర్సైజ్ చేసుకొని పడుకోండి. డిఫరెన్స్ మీకు చాలా బాగా తెలుస్తుంది. మీ స్కిన్ ఉన్నదానికన్నా యంగ్గా కనబడుతుంది.
ఫ్రెష్గా ఉంటుంది, యాక్ని పింపుల్స్ ఇవన్నీ రాకుండా కూడా ఉంటాయి. సో ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్. దీంతో పాటు గ్వాషా అని దొరుకుతుంది, ఆర్ చేతులతోనే మామూలు ఎక్సర్సైజెస్ లాగా ఫేస్ మసాజ్ లాగా చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఐస్ థెరపీ అంటే ఒక ఐస్ 2-3 క్యూబ్స్ ఒక చిన్న క్లాత్లో కానీ హ్యాండ్కీలో పెట్టుకొని చేయడం వల్ల కూడా ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. సో ఈ రొటీన్ పాటించండి, చక్కగా మీ మజిల్ స్టోన్ అవుతుంది మీకు తెలుస్తుంది. అండ్ ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్, మెడిటేషన్ చేస్తూ ఉండటం వలన అండ్ హార్మోనల్ ప్రాబ్లం వలన ఇవే బాడీలో చేంజెస్ వస్తే హార్మోన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హార్మోన్స్ చెక్ చేయించుకోండి, అంటే నార్మలైజ్ చేసుకోండి. ఇంబ్యాలెన్స్ ఉంటే కనుక బ్యాలెన్స్ అయ్యేదాకా మీకు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా కూడా షేప్ అనేది రీటైన్ అవ్వదు. సో ఈ ఎక్సర్సైజ్తో పాటు రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం కూడా, ఎస్పెషల్లీ ఏదైతే హార్మోనల్ ప్రాబ్లం మూలాన అయితే మట్టు స్ట్రెస్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఈ ఎక్సర్సైజెస్ చేయటం వలన ఫేషియల్ మజిల్స్ అయితే స్ట్రెస్ రిలీఫ్ అయితే అవుతాయి. దాంతోపాటు ప్రాణాయామ, మంచి నిద్ర, 8 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 10 o'clock షార్ప్ పడుకోండి, ఎర్లీగా లేగండి, ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో ఇలాంటి ఎన్నో ఫేషియల్ టిప్స్, ఫేషియల్ యోగాలో రకరకాల టిప్స్ కళ్ళకి ఉన్నాయి, నోస్కి ఉంది, డబల్ చిన్కి ఉంది. రానున్న ఎపిసోడ్స్లో ఖచ్చితంగా మీకు ఇంకా వేరే వెరైటీ ఆఫ్ ఆసనాస్, ఎక్సర్సైజ్ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమా పుప్పాల.